ఈ సన్నటి నీడిల్‌ని డెలివరీ తర్వాత వచ్చే బ్యాక్ ఏక్‌కి చాలా మంది బ్లేమ్ చేస్తారు. ఇవాళ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ దిస్? ఇది స్పైనల్ నీడిల్. దీంతో స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. ఇది యూజువల్‌గా 1-1.5 ఉంటుంది. స్పైనల్ అనస్థీషియా అనేది మనం సిజేరియన్ డెలివరీకి ముందు ఇచ్చే షార్ట్ యాక్టింగ్ టెంపరరీ పెయిన్ రిలీఫ్ ప్రొసీజర్ మాత్రమే. ఈ నీడిల్ స్కిన్ అండ్ లిగమెంట్స్ మధ్య నుంచి మాత్రమే ఎళ్తుంది. ఏ నరాన్ని గాని, బోన్‌ని గాని ఏమి డ్యామేజ్ చేయదు. స్పైనల్ అనస్థీషియా అనేది ఒక్క సిజేరియన్ డెలివరీకి మాత్రమే కాదు. చాలా సర్జరీస్‌లో కూడా యూజ్ చేస్తారు. అంటే అంబ్లికస్ కింద ఉండే సర్జరీస్ లైక్ నీ, హెర్నియా, అపెండిక్స్ ఇలా చాలా వాటిల్లో స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఇస్తాం స్పైనల్ అనస్థీషియా. సో, డెలివరీ తర్వాత వచ్చే బ్యాక్‌ఏక్‌కి ఈ నీడిల్‌నే మనం ఎందుకు బ్లేమ్ చేస్తున్నాం? ఏదైనా ఇంజెక్షన్ చేశాక చిన్న నొప్పి ఉండొచ్చు. అలాగే స్పైనల్ అనస్థీషియా ఇచ్చాక చిన్నపాటి కొంచెం బ్యాక్ ఏక్, స్పైనల్ హెడేక్ ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్ హెడేక్‌కి, లాంగ్ టర్మ్ బ్యాక్ ఏక్‌కి స్పైనల్ అనస్థీషియా అయితే కారణం కాదు. ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్, వీక్ కోర్ మజిల్స్, ప్రెగ్నెన్సీ తర్వాత బేబీని ఎత్తుకోవాల్సి రావటం, కాల్షియం డెఫిషియన్సీ, వీక్ పోస్చర్ ఇవన్నీ లాంగ్ టర్మ్ బ్యాక్ ఏక్‌కి కారణం అవ్వచ్చు. కాబట్టి డెలివరీ తర్వాత బ్యాక్ ఏక్‌కి ఒక్క స్పైనల్ అనస్థీషియాని మాత్రమే బ్లేమ్ చేయకండి. కాల్షియం, మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే చూసుకోండి. పోస్చర్ కరెక్షన్, తర్వాత స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్, న్యూట్రిషన్ అన్నీ కరెక్ట్‌గా ఉంటున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇది న్యూ మామ్స్ అందరితో షేర్ చేయండి.